వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అలాంటి గొప్ప వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయన మన పాపముల నుండి, మన శాపముల నుండి, సాతాను బంధకముల నుండి విడిపించి రక్షించుటకి లోకమునకు వస్తే మనం గుర్తించక ఆయనను మనము సిలువకు అప్పగించి సిలువ వేసి ఉన్నాము. నీ కొరకు నా కొరకు అంత వేదన ఎవ్వరూ భరించి ఉండరు, కానీ ఆయన మనల్ని ప్రేమించి మనలను రక్షించుటకు బలి అయ్యాడు. ఆయన చేసిన త్యాగమును నీవు గుర్తించి ఇప్పటికైనా ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు ధన్యుడివే. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారు విడిచిపెట్టబడతారు. మరి నీవు ఏ గుంపులో ఉన్నావు? ఆయన నీ కొరకు చింతించి ఉన్నాడు. దినమెల్ల చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీడలోకి వెళ్ళి నీవు రక్షించబడు.